హలో వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్. లాస్ట్ మంత్ డిసెంబర్లో మేము గోవా వెళ్ళినప్పుడు అక్కడ 4 days ఎలా స్పెండ్ చేసాం, ఏ ప్లేసెస్ విజిట్ చేసాం అనేది ఈ వీడియోలో మీరు క్లియర్గా చూస్తారు. అంతేకాకుండా ప్రీవియస్ నేను ఇంకొక వీడియో వేశాను. అందులో గోవా ప్రైసింగ్ మొత్తం ఒక ఫ్యామిలీకి 4 members ఎంత అవుతుంది కాస్ట్ అప్ అండ్ డౌన్ అనేది మొత్తం క్లియర్గా అంతా చెప్పాను. ఆ వీడియో డిస్క్రిప్షన్లో పెడతాను, అది కూడా చూసేయండి. హెల్తీ కుకింగ్ అండ్ ట్రావెల్కి రిలేటెడ్ వీడియోస్ చూడాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అండ్ వీడియోలోకి ఇంకా వెళ్ళిపోదాం. హైదరాబాద్ నుంచి గోవా ఆఫ్టర్నూన్ ఫ్లైట్లో వెళ్ళాము అరౌండ్ 12 o'clock. సో అక్కడ ల్యాండ్ అయినప్పటికీ అరౌండ్ 1:30 అయింది. ఎయిర్పోర్ట్ నుంచి నార్త్ గోవా వెళ్ళడానికి అరౌండ్ 1 hour 15 minutes అలా టైం పడుతుంది. మేము నార్త్ గోవాలో రిసార్ట్ బుక్ చేసుకున్నాము. ఆఫ్టర్నూన్ ఫ్లైట్ ఎందుకు అంటే గోవాలో ఎప్పుడైనా సరే ఆఫ్టర్నూన్ 2 o'clock చెక్ ఇన్ టైమింగ్స్ ఉంటాయి కాబట్టి దట్ ఈస్ మోర్ కన్వీనియంట్. సో మరి ఇంకా హోటల్లో చెక్ ఇన్ అయ్యి లంచ్ చేసేసి కొంచెం ఫ్రెషన్ అప్ అయినప్పటికీ అరౌండ్ 5-5:30 అయింది. ఆ టైంకి ఇంకా బీచెస్ అక్కడి నుంచి దగ్గరలోనే సరౌండింగ్ కొన్ని 3-4 బీచెస్ చాలా మంచిగా ఉన్నాయి. సో వీ థాట్ ఆఫ్ గోయింగ్ టు క్యాండోలిమ్ బీచ్ విచ్ ఈస్ 5 kilometers ఫ్రమ్ అవర్ హోటల్ అనమాట. సో అక్కడికి అరౌండ్ 7 o'clock అలా రీచ్ అయ్యాం. గోవా అంటేనే ఎస్పెషల్లీ ఫేమస్ ఫర్ బీచెస్ అని మనందరికీ తెలిసిందే. ఇక్కడ ఒక స్పెషాలిటీ నేను అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే ఒక బీచ్కి ఇంకొక బీచ్కి అసలు చాలా డిఫరెన్స్ ఉంటుంది. దేని స్పెషాలిటీ దానికి ఉన్నట్టు ఉంటాయి బీచెస్. ఇప్పుడు మేము వచ్చింది క్యాండోలిమ్ బీచ్, ఇదంతా పెద్ద బీచ్ ఏం కాదు. ఇప్పుడు బాగా బీచ్, అంజనా బీచ్ అవి పెద్దగా ఉంటాయి. క్యాండోలిమ్ బీచ్లో పబ్లిక్ కొంచెం లిమిటెడ్గా ఉంటారు. అండ్ ఫుడ్ షాక్స్ కూడా కొంచెం లిమిటెడ్గా ఉంటాయి. బట్ మ్యూజిక్, లైట్స్ అయితే చాలా బాగుంటాయి. ఇక్కడ స్పెషాలిటీ ఏంటి అంటే మనకి బీచ్ వేవ్స్ ఏవైతే వస్తాయి కదా, వేవ్స్కి మన ఫుడ్ షాక్స్కి ఎక్కువ డిస్టెన్స్ ఉండదు, దగ్గరలోనే ఉంటాయి. మనం తింటున్నప్పుడు కూడా అరౌండ్ 9:30-10 o'clock వేవ్స్ కొంచెం పెరుగుతాయి కదా ఫ్రీక్వెన్సీ. సో అలాంటప్పుడు మనం తింటుంటే కూడా మన లెగ్స్ దగ్గరికి వస్తాయి, అంత మనం ఫీల్ అవ్వచ్చు అనమాట. బాగుంటుంది. అండ్ బీచ్ లైట్స్ ఏవైతే ఉంటాయి కదా, ఆ బీచ్ లైట్స్ మన వేవ్స్ మీద రిఫ్లెక్షన్ వస్తుంది. ఆ లైట్స్ రిఫ్లెక్షన్ ఎంత అందంగా కనిపిస్తుందో బీచ్. కలర్ఫుల్గా చాలా అందంగా ఉంటుంది, ప్రశాంతంగా హాయిగా ఉంటుంది. కాబట్టి ఇంకా అక్కడే ఫుడ్ అది ఆర్డర్ ఇచ్చుకొని గోవియన్ ఫేమస్ డ్రింక్ ఉంటుంది కదా ఫేనీ, అది కూడా ఆర్డర్ ఇచ్చాము. టిల్ 11 o'clock వీ వర్ దేర్. బట్ అక్కడ ఒకటి ఏంటంటే గోవాలో ఆఫ్టర్ 11 o'clock దే విల్ నాట్ అలౌ యూ, అంటే ఫుడ్ ఇంకా ఆర్డర్ ఇచ్చిన ఆర్డర్స్ తీసుకోరు ఇంకా. సో ఆఫ్టర్ హ్యావింగ్ అ రిలాక్స్డ్ ఈవినింగ్ ఇన్ ద క్యాండోలిమ్ బీచ్, బై ద టైమ్ వి రీచ్డ్ అవర్ హోటల్ ఇట్స్ ఆల్మోస్ట్ 11:30-12. సో దట్ వాజ్ అవర్ ఫస్ట్ డే ఇన్ గోవా. సెకండ్ డే కోసం రెడీ. ఏ ప్లేసెస్ కవర్ చేద్దాం అనుకుంటే హోటల్ వాళ్ళతో మాట్లాడితే గోవా టూరిజం మ్యాప్ మాకు ఇచ్చారు. సో అది బిఫోర్ డే నైటే మొత్తం అంతా చూసుకొని ఏ ప్లేసెస్ కవర్ చేసుకుంటే ఎలా ఉంటుంది అలా ప్లాన్ చేసుకున్నాం. మరి ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసేసి అరౌండ్ 10 o'clock వీ హావ్ స్టార్టెడ్ ద డే. ఫస్ట్ డైరెక్ట్ గా ఫౌంటైనస్ లేన్ కి వెళ్ళిపోయాము, విచ్ ఇస్ ఇన్ పంజిమ్. పోర్చుగీస్ కల్చర్ అంతా మనకి ఇక్కడ కనిపిస్తుంది అనమాట. ఒక దగ్గర పార్క్ చేసేసి కార్స్, దెన్ వీ హ్యావ్ టు వాక్ కంప్లీట్ గా బిల్డింగ్స్ అవన్నీ చూడొచ్చు. ఇక్కడ స్పెషాలిటీ ఏంటి అంటే రోడ్డు పక్క నుంచే బిల్డింగ్స్ ఉంటాయి. చూడడానికి చాలా కలర్ఫుల్గా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉంటాయి. ఒక బిల్డింగ్కి ఇంకొక బిల్డింగ్కి సేమ్ కలర్స్ అనేవి ఉండవు. ఆ స్ట్రీట్స్ అన్ని అలా తిరుగుతూ తిరుగుతూ అలా ఒక లేన్లోకి వెళ్ళాను. అక్కడ ఒక లేడీ కనిపించారు, ఆవిడతో ఇంటరాక్ట్ అయ్యాను అనమాట. షీఈస్ ఫ్రమ్ పోర్చుగీస్ ఫ్యామిలీ. వాళ్ళ గ్రేట్ గ్రాండ్ ఫాదర్స్ నుంచి అక్కడే నియర్ అబౌట్ 50 years నుంచి అక్కడే ఉంటున్నారంట, అదే హౌస్లో. సో ఆవిడతో ఇంటరాక్ట్ అయితే ఆవిడ చాలా విషయాలు చెప్పారనమాట. వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది అండ్ ఫుడ్ హ్యాబిట్స్, క్రిస్టియానిటీ అండ్ అందరికీ ఈక్వల్గా మేము చూస్తాము అలా మాట్లాడారు. కాసేపు హ్యాపీ అనిపించింది. వచ్చేస్తున్నప్పుడు ఇంకొక ఫోటో తీయించుకున్నాను ఆవిడతో. షీ వాజ్ వెరీ హంబల్ అండ్ స్వీట్ లేడీ అనిపించారు. అక్కడే ఇంకా 1.5-2 hours వరకు స్పెండ్ చేసి 12:30 అయింది అప్పటికే. సో డైరెక్ట్గా అక్కడి నుంచి బర్గర్ ఫ్యాక్టరీ అని చాలా ఫేమస్ ఇన్ గోవా అనమాట. అక్కడ బర్గర్స్ చాలా బాగుంటాయి. సో ఇంకా అక్కడికి వెళ్తాం, బర్గర్స్ తిందాము, అది కూడా మరి టేస్ట్ చేయాలి కదా ఫుడ్ కూడా అని చెప్పి అక్కడికి వెళ్ళాం బర్గర్ ఫ్యాక్టరీకి. ఫస్ట్ చూడగానే అసలు బర్గర్ ఫ్యాక్టరీ అంటే ఏదో చాలా పెద్దది ఉంటుంది, చాలా ఫ్యాక్టరీలా ఉంటుంది అనుకుంటే అది ఒక చిన్న హట్లా ఉంది. బట్ అది ఎంటర్ అవ్వగానే భలే అనిపించింది. చిన్నగా అక్కడ హట్స్ లాగే ఉంటాయి కానీ కెఫేస్ అయినా ఏవైనా సరే హట్స్ లా ఉంటాయి కానీ భలే ఉంటాయి. లోపలంతా ఇంటీరియర్ చాలా బాగుంటుంది. అక్కడంతా క్రియేటివ్ గా ఉన్నాయి. ఈవెన్ టిష్యూ పేపర్స్ పెట్టినవి కూడా మడ్ పాట్ ఉంటుంది కదా, దాన్ని భలే డిజైన్ చేశారు. అండ్ ఆఫ్టర్ సమ్ టైమ్ బర్గర్స్ వచ్చేసాయి. దే వర్ సో సాఫ్ట్ అండ్ యమ్మీ, భలే అనిపించాయి అసలు. నిజంగా నేనైతే ఇంతవరకు అంత సాఫ్ట్ బర్గర్స్ తినలేదు. సరే ఎవరు గోవా వెళ్ళినా సరే అదైతే మిస్ కావద్దు అసలు, బర్గర్ ఫ్యాక్టరీ. అండ్ బర్గర్ తో పాటు మయోనీస్ సాస్ ఇస్తారు కదా, అది కూడా చూడండి. మనం దీపాలు పెడతాం కదా, దీపాల్లో సాస్ వేసి ఇచ్చారు. సో క్రియేటివ్ అనిపించింది. ఫ్యూచర్ లో మీరు ఎవరైనా గోవా ప్లాన్ చేస్తే కనుక బర్గర్ ఫ్యాక్టరీ తప్పకుండా వెళ్ళండి. అండ్ అక్కడ బూజీ బనానా మిల్క్ షేక్ అని ఉంటుంది, అది తప్పకుండా ఆర్డర్ ఇవ్వండి.
ఆల్కహాల్ బేస్డ్ మిల్క్ షేక్ చాలా బాగుంటుంది. తినేటప్పటికి అరౌండ్ 4 o'clock అయింది. ఇంకా డైరెక్ట్గా అక్కడి నుంచి అంజునా బీచ్ హార్డ్లీ ఒక 15-20 minutes చూపించింది. డైరెక్ట్ అంజునా బీచ్కి వెళ్ళిపోయాం. ఇంకా ఆ బీచ్ లేన్ ఎంటర్ అయినప్పటికీ ఇటు అటు రెండు వైపులా మనకి క్లోతింగ్ ఆర్టిఫాక్ట్స్, కేన్ తో తయారు చేసిన బోల్డ్ అన్ని డిఫరెంట్ ఆర్టిఫాక్ట్స్ అన్ని కనిపిస్తాయి. అంజునా బీచ్ ఏంటి అంటే ఒక ఎంట్రన్స్ ఉండదు. వీ హావ్ మల్టిపుల్ ఎంట్రన్సెస్, మల్టిపుల్ పార్కింగ్స్. ఎక్కడ అలాగా లేన్ లో వెళ్తుంటే పార్కింగ్స్ కనిపిస్తాయి. ఆ లేన్ నుంచి ఆపోజిట్ గా ఎంటర్ అయిపోవచ్చు అంజునా బీచ్ కి. అలా డిఫరెంట్ గా ఉంది. అండ్ దిస్ అంజునా బీచ్ ఇస్ ఫేమస్ ఫర్ వాటర్ స్పోర్ట్స్. ఇక్కడ డిఫరెంట్ వాటర్ స్పోర్ట్స్ ప్యాకేజ్ లా ఉంటాయి, బుక్ చేసుకోవచ్చు. మేమైతే ఓన్లీ బోటింగ్ చేసాం ఒక హాఫ్ అన్ అవర్ అలా. పారాగ్లైడింగ్ అవన్నీ చేయలేదు. బోటింగ్ ఛార్జెస్ ఏంటి, ఒక ఫ్యామిలీకి అయితే ఎంత తీసుకుంటారు అనేది నేను నా ప్రీవియస్ వీడియోలో డీటెయిల్స్ పెట్టాను. మీరు ఒకసారి ఆ డిస్క్రిప్షన్ ఇక్కడ లింక్ కూడా పెట్టాను, మీరు చూడొచ్చు. पैराशूट उड़ रहा है ना, सामने वाला उड़ रहा है। यहाँ पे सर शूटिंग हुआ था धूम 2 मूवी का सर। हीरो जानी प्रेम लास्ट में दम मारता है यही पॉइंट में प्लेस में सर। कौन कौन? जानी प्रेम। अच्छा जानी प्रेम, जानी प्रेम लास्ट जंप। टीटोस क्लब बोल के आपको पता है जो पार्टी चलता है ना, टीटोस बीच बोल के लाइट का खंबा दिख रहा है देखो सर, तो पीछे बोलते हैं टीटोस क्लब। टीटोस क्लब, अच्छा नाइट पार्टी 24 आवर्स चलते हैं पीछे। अच्छा हाँ रात को भी चलता है और दिन में भी चालू रहता है। फेमस है क्या फेमस पीछे में टीटोस क्लब बोल के, टीटोस क्लब लाइन। अच्छा ये अलग बीच है ये भी। क्या बर्ड है वो? पानी का बर्ड है सर, फिश खाता है। फिश खाता है। कंप्लीट ब्लू वाटर ना, एकदम डीप वाटर, यहाँ पे गंदा बंदा कुछ नहीं रहता है। कितना 1000 फीट 1 किलोमीटर 1 किलोमीटर। अच्छा डेप्थ 1 किलोमीटर डीप। इधर स्टार्ट होता है, इधर से स्टार्ट होता है फिशिंग वाटर। फिशिंग वाटर, फिश में फिशिंग जो फिश मिलता है। पकड़ने के लिए जाता है ना बहुत सारा, इधर स्टार्ट होता है। ఒక్క నిమిషం సైలెంట్ గా ఉండండి, ఎంత కామ్గా ఉంది చూడు. కదా ये దగ్గరికి వస్తుంది. ये कितना लंबा है पीछे। అండ్ అంజునా బీచ్ లో శాండ్ అయితే మాత్రం చాలా ఫైన్ శాండ్ ఉంటుంది. అది ఎండినా సరే రాలేదు అంత తొందరగా. సో మరి ఇంకా ఈ బీచ్ లోనే అరౌండ్ 6:30-7 వరకు ఎంజాయ్ చేసిన తర్వాత బాగా బీచ్ కి వెళ్ళిపోయాము. అరౌండ్ 7:30 అలా రీచ్ అయ్యాము అక్కడ. బాగా బీచ్ మాత్రం ఈవినింగ్స్ ఎంత వైబ్రెంట్ గా ఉంటుందంటే, లౌడ్ మ్యూజిక్ ఉంటుంది, కలర్ఫుల్ షాక్స్, ఆ డిజైన్స్ అయితే లైటింగ్ ఒక్కొక్క షాక్ కి ఒక్కొక్క లైట్స్, అసలు డిఫరెంట్ డిజైన్స్ తో చాలా అందంగా కనిపిస్తుంది. ఇంకా అలాగే షాక్స్ ఎన్ని ఉంటాయంటే బాగా బీచ్ నడుస్తుంటూ వెళ్తే అది అలా నెవర్ ఎండింగ్ లా ఉంటుంది. ఇంకా ఈ బీచ్ స్పెషాలిటీ ఏంటి అంటే, మనకి వేవ్స్, బీచ్ వేవ్స్ కి షాక్స్ కి మధ్యలో చాలా స్పేస్ ఉంటుంది, చాలా ఎక్కువ స్పేస్ ఉంటుంది. సో అందుకనే ఎక్కువ పార్టీస్, ఈవినింగ్ ఎక్కువ వైబ్ ఎందుకు ఉంటుంది బాగా బీచ్ లో అంటే దట్ ఈస్ ద రీజన్. అండ్ అక్కడే కాసేపు అలా బీచ్ లో నడుచుకుంటూ తిరిగాము. అండ్ ఇంకా నైట్ డిన్నర్ కూడా అక్కడే చేసేసి బై ద టైమ్ వి రీచ్ హోటల్ ఇట్స్ ఆల్మోస్ట్ 12:30. సెకండ్ డే మంచి ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేసినందుకు చాలా హ్యాపీ అనిపించింది. అలాగే ఎక్కువ తిరిగేసినందుకు టైర్డ్ కూడా అనిపించింది. నెక్స్ట్ డే కోసం కూడా ప్లాన్ చేసుకోవాలి కదా. సో ఆ మ్యాప్ మళ్ళీ ఓపెన్ చేసి గబగబా ప్లాన్ చేసుకుని ఇంకా వి వెంట్ టు స్లీప్. డే 3 టుడే. ఈ రోజు మాత్రం చాలా ఎక్సైటింగ్ అవ్వబోతుంది. ఎందుకంటే ఒక మంచి బీచ్కి మీకు తీసుకెళ్ళిపోతున్నాను. వెరీ అడ్వెంచరస్ అండ్ లవ్లీ బీచ్. అది ఏంటంటే బటర్ఫ్లై బీచ్. ఇది సౌత్ గోవాలో ఉంటుంది. సో హార్డ్లీ 30 kilometers ఫ్రమ్ అవర్ హోటల్ అనమాట.
సో మార్నింగే బయలుదేరిపోయాం. మాకు యాక్చువల్లీ ట్రాన్స్‌పోర్టేషన్ ఎందుకు అంత ఈజీ అయిందంటే, మేము సెల్ఫ్ డ్రైవ్ కార్ అనేది హైదరాబాద్‌లో ఉన్నప్పుడే బుక్ చేసేసుకున్నాం అనమాట 4 డేస్ కోసం. అండ్ వీటి చార్జెస్ అవన్నీ కూడా డీటెయిల్స్ నేను మీకు ప్రీవియస్ వీడియోలో పెట్టాను. బట్ ఇక్కడ గోవాలో కార్ డ్రైవ్ చేయాలంటే మాత్రం చాలా ఎక్స్‌పీరియన్స్ ఉండాలి. ఒకంత నారో రోడ్‌లోని వచ్చిన వెహికల్స్ అటే, వెళ్ళిన వెహికల్స్ అటే కాబట్టి చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేయాలి. జర్నీ మాత్రం చాలా బ్యూటిఫుల్‌గా ఉండేది. 2 వైపులా ట్రీస్, చిన్న ఘాట్ రూట్‌లా వస్తుంది. హార్డ్‌లీ ఒక 15-20 మినిట్స్ అలా ఉంటుందన్నమాట ఘాట్ రూట్. బ్లైండ్ కర్వ్స్ అవన్నీ కూడా వస్తాయి. కొంచెం జాగ్రత్తగా డ్రైవ్ చేయాలి. అలా వెళ్తూ అరౌండ్ 1½ అవర్స్ టైం పట్టింది. బటర్‌ఫ్లై బీచ్‌కి రీచ్ అయిపోయాం. అక్కడ కార్స్ పార్కింగ్ చేసేసి అక్కడి నుంచి మళ్ళీ వాళ్ళ వెహికల్స్ ఉంటాయన్నమాట. నెక్స్ట్ ప్లేస్‌కి తీసుకెళ్ళడానికి బీచ్ దగ్గరికి. అక్కడ అడిగితే ఒక హాఫ్ అన్ అవర్ ఇక్కడి నుంచి బై వాక్ అన్నారు. సరే నడుచుకుంటూ వెళ్దాము. వెహికల్ ఎందుకు, లెట్ అస్ ఎంజాయ్ ద అట్మాస్ఫియర్ ఆల్సో, ఎలా ఉంటుందో ఏంటో బై వాక్ వెళ్దాం అని చెప్పి బై వాకే వెళ్ళాం. ఒకటి ఏంటి అంటే మాకు తెలీదు కాబట్టి నార్మల్ ఫుట్‌వేర్ వేసుకొని వెళ్ళాము. కొంచెం షూస్ అవి వేసుకొని వెళ్తే మాత్రం ఇంకా ప్లెజెంట్‌గా ఉంటది. మనకంత అలసట అనిపించదు. అండ్ వాక్ కూడా ఎంజాయ్ చేయొచ్చు. మాకు తెలియక బీచ్ కదా నార్మల్ ఫుట్‌వేర్ వేసుకొని వెళ్ళాం. అలా వెళ్తూ ఉంటే ఇటు అటు చూస్తే అసలు మొత్తం థిక్ జంగల్. ఏ యానిమల్ ఎట్నుంచి వస్తుందో తెలీదు అన్నట్టు ఉంది అసలు. నేను మా పిల్లలకి అదే అన్నా, ఏ టైగరో లయనో ఇప్పుడు వచ్చిందనుకో ఇంక అయిపోయింది మన పని. అంత థిక్ జంగల్ ఉంది అసలు. చాలా సైలెంట్‌గా, ఈవెన్ నెట్వర్క్ కూడా లేదు అక్కడ. అండ్ బర్డ్స్ సౌండ్స్ వినిపిస్తున్నాయి. వాక్ అయితే మాత్రం చాలా బాగుంది. బట్ నాకు కొంచెం భయం వేసింది. అంత థిక్ జంగల్ కదా, కొంచెం భయపడ్డాను. బట్ టూ వీలర్స్ వాళ్ళు అయితే మాత్రం కనిపిస్తున్నారు. జీప్స్ వెళ్ళి వస్తున్నాయి, టూ వీలర్స్ వాళ్ళు వెళ్ళి వస్తున్నారు. వాక్ చేసేవాళ్ళు చాలా తక్కువ ఉంటారు. అలా వెళ్తూ జీప్స్ ఎక్కడైతే స్టాప్ చేస్తున్నారో అక్కడికి వెళ్ళిపోయాము. అక్కడి నుంచి మళ్ళీ జీప్లో వెళ్ళే వాళ్ళు కూడా వదిలేసి అక్కడి నుంచి అనదర్ 10-15 మినిట్స్ వాక్ వెళ్ళాలి. చాలా రాక్స్ నుంచి కిందకి ఎలాగ వెళ్ళాలన్నమాట. ఆ రాక్స్ అవి కూడా మనం దారి అనలేము. చాలా నేరోగా ఓన్లీ రాక్సే ఉంటాయి అంతే. రోడ్ అంటూ ఏముండదు. బట్ పెద్దవాళ్ళకైతే మాత్రం ఇట్ ఈస్ నాట్ ప్రిఫరబుల్. అస్సలు నడలేరు, వాక్ కూడా చేయలేరు. కాబట్టి యంగ్స్టర్స్ హూ కెన్ వాక్ అండ్ గో అనేటోళ్ళే వెళ్ళాలి ఈ బీచ్‌కి. ఇంకెప్పుడైతే ఎంటర్ అయ్యామో ఆ బీచ్‌కి, అబ్బా ఎంత బాగా అనిపించిందంటే బ్లూ వాటర్ అండ్ సో బ్యూటిఫుల్. అసలు ఇండియాలో ఉన్నామా లేదంటే ఏ ఫారిన్ కంట్రీలో ఉన్నామా అనిపించింది. 2 వైపులా మౌంటైన్స్ మధ్యలో వాటర్. అసలు ఏరియల్ వ్యూ అయితే ఇది బటర్‌ఫ్లై షేప్ ఉంటుందంట. అందుకనే బటర్‌ఫ్లై బీచ్ అని పెట్టారు. ఆ మౌంటైన్ మీద కూడా ఎక్కొచ్చు. ఆ పై వరకు కూడా ఎక్కి కూర్చొని ఉన్నారు పబ్లిక్. వన్ ఆఫ్ ది బెస్ట్ రిలాక్సింగ్ బీచ్ అనిపించింది. ప్రైవేట్ బీచ్‌లా ఉంది ఇది కొంచెం. అండ్ ఈ బీచ్‌లో శాండ్ అయితే మాత్రం కొంచెం థిక్‌గా ఉంది. మనం ఎంత శాండ్‌లోకి వెళ్ళినా సరే వెంటనే దులుపుకోగానే పడిపోతుందన్నమాట ఇలా. సో, అంజునా బీచ్ లాగా లేదు. ఈ బీచ్‌లో ఆఫ్టర్ 5:00 ఇంకా ఉండనివ్వరు. 5కి ఇంకా బ్యాక్ వచ్చేయాలి అందరూ. బికాజ్ రిస్కీ బీచ్ కదా! అసలు కంప్లీట్‌గా ఫారెస్ట్ మధ్యలో ఉంది కాబట్టి ఇంకా జీప్స్, ఇంకా మేము రిటర్న్ అయితే మాత్రం మళ్ళీ బై వాక్ రాలేకపోయాము. సో, జీప్ ఒకటి మాట్లాడుకొని ఇంకా జీప్‌లో వచ్చేసాం అనమాట బ్యాక్. సో, మరి ఇంకా దిస్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ అండ్ అడ్వెంచరస్ బీచ్ టూర్ అనమాట మాది. బై ద టైమ్ వి రీచ్డ్ అవర్ హోటల్ ఇట్స్ ఆల్మోస్ట్ 7:00. అండ్ నౌ ఇంకొక ఎక్సైటింగ్ ప్లేస్‌కి విజిట్ చేయబోతున్నాము. అదే క్రూజ్ అండ్ కసినో. గోవా వచ్చాక క్రూజ్‌కి వెళ్ళకుండా ఎలా మరి? అండ్ దట్ టూ వెన్ యూర్ స్టేయింగ్ ఇన్ నార్త్ గోవా. సో, బై 8:30 వి గాట్ రెడీ అండ్ రీచ్డ్ పికప్ పాయింట్. ప్రతి క్రూజ్‌కి దేర్ ఓన్ పికప్ పాయింట్స్ ఉంటాయి. అక్కడికి మనం వెళ్ళిపోతే అక్కడి నుంచి మళ్ళీ బోట్‌లో మనం ఏ క్రూజ్ బుక్ చేసుకున్నామో అక్కడికి తీసుకెళ్ళిపోతారు. అండ్ రివర్ మధ్యలోకి వెళ్ళిపోతాం కదా, దిస్ ఇస్ కాల్డ్ మాండోవి రివర్. మనకి నార్త్ గోవాలో క్రూజ్‌లన్నీ మాండోవి రివర్‌లోనే ఉంటాయి. సో, మేము వెళ్ళింది డెల్టన్ జాక్. ఎంటర్ అవుతుంటే అసలు ఆ వెల్కమ్ చేయడం, రెడ్ కార్పెట్ వేసినట్టు భలే అనిపించింది. ఇంకా లోపలికి ఫోటోగ్రఫీ కెమెరాస్ ఆర్ నాట్ అలౌడ్ అన్నారు. సో, ఇంకా అక్కడ ఆపేయాల్సి వచ్చిందనమాట. బట్ ఫస్ట్ ఫ్లోర్ అంతా కంప్లీట్‌గా కసినో ఉంటుంది. అండ్ సెకండ్ ఫ్లోర్ ఈజ్ ఫుడ్ అండ్ ఎంటర్టైన్మెంట్. థర్డ్ ఫ్లోర్ ఈజ్ ఓపెన్ స్కై విత్ ఫుడ్ అండ్ డ్రింక్స్. అండ్ వీ హ్యాడ్ ఎ గుడ్ టైమ్ దేర్. అక్కడే అరౌండ్ 12:30, 1 అయింది. అండ్ అక్కడి నుంచి మళ్ళీ బ్యాక్ టు హోటల్. ఈరోజు ఫైనల్ డే, 4th డే అండ్ చెక్అవుట్. మార్నింగ్ రిసార్ట్లోనే కాసేపు స్పెండ్ చేద్దామని అలా జిమ్లో కాసేపు, స్విమ్మింగ్ పూల్లో కాసేపు అలాగ సరౌండింగ్ అంతా స్పెండ్ చేసి దెన్ వీ హ్యాడ్ బ్రేక్ఫాస్ట్, గాట్ రెడీ అండ్ 12:00కి చెక్అవుట్ చేసేసి కెఫేకి వెళ్ళిపోయాం డైరెక్ట్గా. అక్కడ కెఫేస్ కూడా చాలా బాగుంటాయి గోవాలో. అండ్ అవి కూడా అలాగే రోడ్డు పక్కనే ఉంటాయి అనమాట. దానికి సపరేట్ ప్లేసెస్ అంటూ ఏమి ఉండవు, అన్నీ రోడ్డు పైనే ఉంటాయి. అక్కడే లంచ్ చేసేసి
దెన్ వీ వెంట్ టు అగోడా ఫోర్ట్. ఆ ఫోర్ట్ అలా ఎక్స్ప్లోర్ చేస్తుండగా అక్కడ ఒక 2 బాయ్స్ బీబాయింగ్ డాన్స్ అయితే పెర్ఫామ్ చేస్తుండేవారు విత్ లౌడ్ మ్యూజిక్ పెట్టి. భలే అనిపించింది కాసేపు అక్కడ అలా చూసి. దెన్ అగైన్ వ్యూ పాయింట్స్ ఉంటాయి. హిందీ మూవీ ఉంది కదా అమీర్ ఖాన్ ది దిల్ చాహతా హై, ఆ వ్యూ పాయింట్ చూసాం. ఈ ఫోర్ట్ 1.5 hours లో కంప్లీట్ చేసేవచ్చు. ఇంకా మళ్ళీ అక్కడి నుంచి డైరెక్ట్ గా పారా కోకోనట్ స్ట్రీట్ అని ఉంటుంది. హిందీ మూవీ డియర్ జిందగీ ఉంది కదా షారుఖ్ ఖాన్ అండ్ ఆలియా భట్, ఆ లొకేషన్ అన్నమాట. నాకైతే పర్సనల్ గా మూవీలో చూసినంత ఎక్సైటింగ్ గా నాకు అంతేం అనిపించలేదు. జస్ట్ ఒక స్ట్రీట్ ఉంది అలాగంతే, రెండు వైపులా కోకోనట్ ట్రీస్ ఉంటాయి, మధ్యలో ఒక స్ట్రీట్ ఉంటుంది అంతే. ఇంకా అక్కడ నుంచి డైరెక్ట్ గా బాసిలికా బామ్ చర్చ్ ఉంది కదా, వరల్డ్ హెరిటేజ్ సైట్ లో మెంబర్ యునెస్కోలో. సో అక్కడికి వెళ్ళి సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ ది బాడీ లైవ్ గా చూసాం అనమాట. అది ఎవ్రీ 10 years ఒకసారి 40 days కోసం బయట తీసి పెడతారు. అండ్ వీఆర్ సో లక్కీ టు సీ దట్. 2014 లో తీశారు అండ్ అగైన్ 2024 లో తీశారు. చాలా దగ్గర నుంచి చూసాము. జస్ట్ గ్లాస్ బాక్స్ ఉంటుంది. వీ కుడ్ ఏబుల్ టు టచ్ ద గ్లాస్ బాక్స్ అన్నమాట, హిస్ ఫీట్. వీఆర్ సో బ్లెస్డ్ అనిపించింది. ఇన్సైడ్ ద చర్చ్ మనకి వీడియోగ్రఫీ అండ్ సెల్స్ ఏమీ ఎలో చేయరు కాబట్టి చాలా సైలెంట్ గా వెళ్ళి పిన్ డ్రాప్ సైలెన్స్ ఉంటుంది. జస్ట్ అలా వెళ్ళి అతన్ని చూసి మళ్ళీ అలా బయటకు వచ్చేయాలి అంతే. అండ్ ఆఫ్టర్ దట్ మాకు నైట్ 11 o'clock ఫ్లైట్ ఉండేది హైదరాబాద్ కి. సో ఇంకా డైరెక్ట్ అక్కడ నుంచి ఎయిర్పోర్ట్ కి వచ్చేసాము, సౌత్ గోవా. ఇంకా అంతే. దిస్ ఇస్ హౌ వి ఎంజాయ్డ్ ద 4th trip ఆఫ్ అవర్ గోవా. ఐ హోప్ ఇట్ ఈస్ వెరీ హెల్ప్ఫుల్ టు యూ. మీరు ఫ్యూచర్ లో ఎప్పుడు గోవా వెళ్దాం అనుకున్నా సరే ఇది మీరు ఇలా ప్లాన్ చేసుకున్నారంటే, గోవా పెద్ద సిటీ ఏం కాదు, బట్ ఆ ఉన్న సిటీలోనే మనం మాక్సిమం బీచెస్, చర్చెస్, ఫోర్ట్స్ అని అండ్ ఈవినింగ్ లైఫ్, అడ్వెంచరస్ బీచ్, నేచర్ ఇవన్నీ ఎంజాయ్ చేయొచ్చు. ఐఎమ్ ష్యూర్ ఈ వీడియో మీకు నచ్చుతుంది. సో షేర్ యువర్ వ్యూస్ అండ్ అలాగే లైక్, share and subscribe to my channel. Thank you so much for watching. Until my next video, take care of yourself. This is Usha signing off for now. Bye bye.